హలో నమస్తే. నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు కామెడీ లోకల్ టీవీ. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేటి వార్తా విశేషాలను సంక్షిప్తంగా చూద్దాం. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా ఉన్న ఈ పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను కాపాడేందుకు ప్రజల తరపున నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారితీసింది. లింగంపేటలో ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను పోలీసులు కామారెడ్డిలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాజాల సురేందర్ ఇంటికి చేరుకొని సంఘీభావం తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ ఆధ్వర్యంలో నాయకులు జాజాలను ఇంటి నుంచి బయటకు తీసుకురావడంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పాత జాతీయ రహదారిపై బైఠాయించి నాయకులు నిరసన చేపట్టారు. జాజాల సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కోర్టులో కౌంటర్ దాఖలు చేసి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిపివేసి ప్రభుత్వం నిలిపివేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎక్కలేని విధంగా మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రా, మంత్రులు చెప్పిండ్రా, మన ఎమ్మెల్యే చెప్పిండ్రా, ఎవరు చెప్పిండ్రు అధికారులకు కానీ ఎక్కలేని విధంగా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఎంత అణచివేత ప్రయత్నం చేసినా మేము ఉద్యమం చేసిన చరిత్ర ఎల్లారెడ్డికి ఉంది. బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. ఇవాళ మేము శాంతియుతంగా వెళ్ళడానికి వెళ్తుంటే ఇంట్లోకి వచ్చి పోలీస్ అధికారులతోటి అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఏం అడుగుతున్నామే, నిరుపేదలకు ఎవరైతే నిరుపేద ఆడపిల్లలు కళ్యాణాలు చేసినారో, ఎవరైనా పెళ్లి చేసినారో వాళ్ళకి నిధులను విడుదల చేయాలి. కోర్టు స్టే ఎత్తివేసి గతంలో కేసీఆర్ గారు ఏదే విధంగా అయితే ఇచ్చిండ్రో కళ్యాణ్ షాదీ ముబారక్ చెప్పులు ఆ విధంగా పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే మరి ఈ రోజు పోలీస్ అధికారులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఖండించాల్సిన చర్య. ఇది మేము భయపడము. మేము ఉద్యమాల చరిత్ర, ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేసినాం, తెలంగాణ తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో కూడా నంబర్ 1 చేసుకున్నాం. మరి ఇలా చేతగాని రేవంత్ రెడ్డి కనీసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెప్పులు నిధులు ఇవ్వడానికి కూడా చేతగాని ముఖ్యమంత్రి ఉన్నాడు. రైతు బంధు ఎగ్గొట్టిండు, రైతు బీమా మొన్నటి నుంచి బంద్ అయిపోయింది. మరి ఇలా రైతులకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా రైతులకు గిట్టుబడి ధర ఇస్తాను, సన్నాట్లకు 500 ఇస్తాను, మన యాసంగి ఇయ్యలే ఎగ్గొట్టినావు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ముఖ్యమంత్రి? కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 52 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవాన్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులపై పారదర్శకంగా విచారణ చేపట్టి నిర్దిష్ట సమయంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను రికార్డులో నమోదు చేసి దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వై గిరి, శిక్షణ కలెక్టర్ రవితేజతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆక్రమణ జాతి కలుపు మొక్కలను గుర్తించి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి కలెక్టరేట్ లో ఈకో ప్యాన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అధికారులు సిబ్బంది పాల్గొని కలెక్టరేట్ ఆవరణలో ఆక్రమణ జాతి మొక్కలను తొలగించారు. ఈ మొక్కలు పంటల ఉత్పాదకతను తగ్గించడంతో పాటు స్థానిక వృక్ష జాతులు జీవ వైవిధ్యానికి హాని కలుగజేస్తాయని కలెక్టర్ తెలిపారు. నీటి వనరులు, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లో వీటి వ్యాప్తిని ప్రారంభ దశలోనే అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు ప్రజలు సమన్వయంతో పనిచేసి ఆక్రమణ జాతి మొక్కల నిర్మూలనతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. టాస్ ఉల్లాస్ కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో టాస్ ఓపెన్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్ లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులను గుర్తించి విస్తృత ప్రచారం ద్వారా ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే సెప్టెంబర్ 2026లో జరగనున్న FLNET పరీక్షకు ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అభ్యాసకులను సిద్ధం చేయాలని తెలిపారు. గతంలో పరీక్షకు హాజరు కాని ఉత్తీర్ణత సాధించిన వారిని గుర్తించి ఉల్లాస్ లో నమోదు చేయాలని సూచించారు. టాస్ ఉల్లాస్ అమలులో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో 25 మంది హమాలి కార్మికులు CITUలో చేరారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు కుందారపు రాజనరసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల సమస్యలపై చర్చించారు. హమాలి కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, PF PSA సౌకర్యాలు కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు అందించాలని రాజనరసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. హమాలి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు ఇస్తున్న హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడము, అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. రేట్ల విషయంలో కానీ, అలాగే వీళ్ళకు ముఖ్యంగా హమాలి సంఘంలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, వీరికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలా, అలాగే ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత కల్పించి వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా. ఇలా అనేక గవర్నమెంట్ రావాల్సిన ఎటువంటి బెనిఫిట్ అయినా ముందు వరుసలో వీళ్ళకి ఇవ్వాలా. ఎందుకంటే వీళ్ళు రెక్క ఆడితే కానీ డొక్క ఆడని కార్మికులు, వీళ్ళకు ప్రభుత్వం ఏదైనా చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి సేవ చేయాలా. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న సేవ వల్ల ఈరోజు గ్రామాలలో నిజంగా వ్యవసాయం జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళు రెక్కలో అంపుకొని పనిచేసి ఇక్కడ నుంచి మసాలాలు కానీ, పంటకు సంబంధించిన సరుకులు కానీ ఇక్కడికి పంపించడం వల్ల అక్కడ రైతులకు మేలు జరుగుతుంది. జీతాలు మాత్రం ఏం లేవు, కానీ కనీసం వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా లేవు. ఇప్పటికైనా యాజమాన్యం కొంచెం వీళ్ళ కోసం ఆలోచించి వీళ్ళ రేట్లు పెంచాలా, గవర్నమెంట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఆ రేట్లు పెంచాలా అని ఇవన్నీ ఇప్పటిదాకా జనరల్ బాడీ సమావేశంలో జరిగింది. కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఇక్కడ మన క్షేత్ర సంఘం కానీ, అలాగే ప్రభుత్వం కానీ స్పందించాలని, లేని పక్షంలో హమాలి యూనియన్లు పెద్ద పోరాటానికి పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను అవమానించేలా కుల వివక్ష ప్రదర్శించిన ఘటనను ఖండిస్తూ కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. AICC PCC పిలుపు మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాలతో SCCL జిల్లా అధ్యక్షుడు బాలరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరని సందీప్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగం, సమానత్వం, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడినందుకు బీజేపీ RSS నాయకులు ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలని చెప్పి గంగా జలాన్ని తీసుకొచ్చి శుద్ధి చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఒకటే
మేము చెప్తా ఉన్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా ఎస్సీసీఎల్ పక్షాన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం. ఈరోజు గంగా జలంతో శుద్ధి చేయాల్సింది ఆ పరిసరాలను కాదు, మీ తెలివిని మీ జ్ఞానాన్ని శుద్ధి చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ విధంగా అయితే రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారో దాని పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి ఈ విషయం చెప్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి హక్కులను కారణించే విధంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తూ ఉంది. వీటిని మానుకోకపోతే భవిష్యత్తులో ఎలాంటి చర్యలకైనా హెచ్సిసిఎల్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఖచ్చితంగా ఎలాంటి ధర్నాకైనా ఎలాంటి విషయానికైనా దిగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పాపన్న గౌడ్ 366వ జయంతి సందర్భంగా ఆగస్టు 18న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. బహుజన వీరుడైన పాపన్న గౌడ్ కు ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించడం అభినందనీయమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ జిల్లాలోని గౌడ సోదరులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కు తరలి రావాలని నాగరాజగౌడ్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కన్కల గ్రామ ఉప సర్పంచ్ చాకుల మహేష్ ను మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండాలని మహేష్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కన్కల్ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి, మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంగారెడ్డి, కపిల్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 13 నూతన విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నెలకొన్న తక్కువ వోల్టేజ్ విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు 13 సబ్ స్టేషన్లు అవసరమని తెలిపారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సబ్ స్టేషన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సదాశివనగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెగా జాబ్ మేళ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 24న మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 70కి పైగా కంపెనీలు జాబ్ మేళలో పాల్గొంటాయని, నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గాదర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మధ్యల భాగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేష్, గ్రామ అధ్యక్షులు జగ్గ బాలరాజు, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. వేతన సవరణపై యాజమాన్యం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు చలో విద్యుత్ సౌదా మహాధర్నా నిర్వహిస్తున్నట్లు జాక్ నాయకులు తెలిపారు. కామారెడ్డిలో మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా జాక్ చైర్మన్ బోయ కమలాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నుంచే వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ వరకు మార్చాలని, సాధారణ బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ నిబంధనలు అమలు చేయాలని కోరారు. ఈ మహాధర్నాకు జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 6 క్వింటాల 72 కిలోల ప్రజా పంపిణీ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం వాహన తనిఖీలో భాగంగా గోల్డ్ రంగు మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేస్తుండగా డిక్కీలో 14 బియ్యం సంచులు గుర్తించినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కారులో ఉన్న వ్యక్తిని సంగన్న గారి భాస్కర్ గౌడ్ గా గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పౌర సరఫరాల శాఖ DT తిరుపతి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో పోలీసుల దాడిలో గాయపడిన ధర్మారావుపేట సర్పంచ్ ఉమర్ను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఉమర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.